యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చాలే కానీ ముందు పైకి లేపండి. అయ్యయ్యో మావయ్య, ఇలా కాలు జారి పడతావని కల్లో కూడా అనుకోలేదు మావయ్య. నేను కాలు జారడం ఏమిటే? అరటి దొక్క మీద కాలు ఎత్తాను, అమ్మా జారిపడ్డాను. అల్లుడు ముందు లేపరా. మళ్ళీ పడిపోయా. వీళ్ళు పగ పట్టుకుని మరీ చంపేసేలాగున్నారే. ఒరే రవిచంద్ర, మావయ్య నీకు దండం పెడతారా. లేపరా రవిచంద్ర. లేపండి లేపండి లేపండి, జాగ్రత్తగా లేపరా. మావయ్య కేర్ఫుల్. మెల్లిగా 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 మెల్లిగా. గుణనీయ ఇప్పుడు వెళ్ళి పడుకోండి. అమ్మో మేము లోపలికి వెళ్ళాం, సచ్చినా లోపలికి వెళ్ళాం. కావాలంటే ఈదులో పడుకుంటాం, అంతేగాని లోపలికి వెళ్ళాం. అమ్మో మావయ్య వీధిలో పడుకోవడం ఏంటి? ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు. కనీసం హాల్లో అయినా పడుకోండి. లేదల్లుడు మేము పడుకోం. నా మాట వినండి మావయ్య. మావయ్య ఆగండి, మావయ్య ఆగండి, మావయ్య ఆగండి, మావయ్య 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 మావయ్య. తిక్క కుదిరింది మన గుండు మావయ్యకి. ఇప్పుడు అమ్మ అక్కడ ఏం చేస్తుందో చూద్దాం పదండి. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఏంటి ఆ సౌండ్ ఏంటి? ఏమో భయ్యా, ఎవరో ఆడ మనిషి అరిచినట్టుంది. అది ఆడ మనిషి అరిచినట్లేదే, ఏదో దెయ్యం అరిచినట్టుందే. ఏమే ఇంట్లో దెయ్యాలు కానీ ఉన్నాయా? నాకు మాత్రం ఏడు తెలుసయ్యా, నేను కూడా ఇంటికి కొత్తే కదా. అదిగో అక్కడ నల్ల దెయ్యం ఉందే. అయ్ బాబాయ్, నల్లగా కనబడుతుంది. పోయి చూద్దాం పదయ్యా. మగాడు వయ్యండి భయపడతావేటయ్యా. ఎవరు నువ్వు? ఎవరంటే మాట్లాడవేంటి? ఎవరు నువ్వు? ఏమే ఇది ఖచ్చితంగా దెయ్యమే. నా మాట విని వెళ్ళిపోదాం రావే. ఆగవయ్యా నువ్వు. ఎవరు నువ్వు? ఎవరు? పగిలిపోయిందే, రక్తం కూడా వస్తుంది. ఏంటి ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? కాంతమ్మ గారండి, ఈ గదిలో దెయ్యం ఉందండి. ఏంటి దెయ్యం ఉందా? మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? దెయ్యం ఉండడం ఏంటి?
ఏయ్, ఏమైంది? అచ్చచ్చో, ఏంటింది? ఎందుకు అలా ఆడుతున్నారు ఈ అర్ధరాత్రి సమయంలో? ఆ గదిలో దెయ్యం ఉందమ్మా. మా ముక్కు పగలగొట్టింది. ఏంటి ఏడకలేదో కానుంటారు. చూడండి బాబాయ్, మీకే భయమూ లేదు. కావాలంటే ఆంజనేయ స్వామి ఫోటో అవుతాను. మీ లోపలికి వెళ్ళి పడుకోండి. లోపలికి వెళ్ళండి. లేదు లేదు లేదు, మేమైతే ఆ గదిలో పడుకోలేం. కావాలంటే బయట పడుకుంటాం. పద పద. ఆగండి, రూమ్ లో పడుకోండి. ఏయ్, ఆగండి. అయ్యో, అయ్యో, బాబాయ్. ఆగండి, రూమ్ లో పడుకోండి. పీరాజు ఏయ్, పీరాజు పీరాజు ఆజు, బాబాయ్. అయ్యో అయ్యో, ఆజు. ఏయ్ ఓయ్ పీరాజు అవును, మీరు ఇంకా పడుకోలేదా? అది ఆ, అది కరెంట్ లేదు కదత్తా. నిద్ర పట్టక బయట తిరుగుతున్నాము. ఈ లోపు ఈ అరుపులిని వచ్చాము. బావా, గది ఖాళీ అయిపోయింది కదా, మనం వెళ్ళి పడుకుందామా? వదినా, నువ్వు పైకి వెళ్ళి పడుకో. పద పద. చేయి పడుకో. గుడ్ నైట్ అత్తా. పద. చూడబోతే ఈ చమత్కారాలన్నీ చిట్టమ్మే చేసినట్టుంది. రేపు పొద్దున చెప్తాను వీళ్ళ సంగతి. అక్క, రాత్రి మాత్రం ఆ తండ్రి కూతుళ్ళకి భలే బుద్ధి చెప్పావక్క. మరి మా వద్దున అవమానితే ఊరుకుంటానేటే, తాడ తీసేస్తాను. చిట్టమ్మా, ఆ పోతరాజు పొట్టంకులు నేల మీద పడితే ముందు ముక్కు తగులుద్దేమో అనుకున్నా. దానికంటే ముందు ఆయన పొట్ట తగిలి అరిచాడు. అత్త ఏమంటుంది చిట్టి? పొట్ట సింహాచలం అప్పన్న గుట్టంత ఉంది కదా, పొట్టే పగులుద్దేమో అనుకున్నాను, కానీ ముక్కు పగిలింది అని అంటుంది. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. సరే అక్క 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 ఆ, అక్క, ఏంట్రా ఏదో కొంపలంటుకుపోయినట్టు అరుస్తున్నావేంటి? కొంపలు అంటుకుపోయాయక్క. ఏవైంది? మా ఆవిడ, మా అత్త, మామ అందరూ బట్టలు సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారక్క. ఇప్పుడు ఏం జరిగిందిరా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి? అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదక్క. ఆ సిట్టమ్మ, వాళ్ళమ్మ, మా నీలాంబరి ముగ్గురు కలిసి రాత్రంతా మా ఆవిడ ఫ్యామిలీతో ఒక ఆట ఆడేసుకున్నారు తెలుసా? మీ ఆవణ్ణి ఆట ఆడేసుకునేంత సీను చిట్టమ్మకి నీలాంబరికి ఉన్నాయంటావా? అయ్యయ్యో, నా నోటితో నేను చెప్పటం దేనికి? వాళ్ళే చెప్తారు. ఈను ఇదిగో చింతామణి, ఏ చింతామణి, ఓ పాలేరు రావే. చింతామణి రా, నీ నోటితో నువ్వే చెప్పు చింతామణి. ఆ సిట్టమ్మ, నీలాంబరి కలిసి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో నువ్వే అక్కకి చెప్పు. కాంతమ్మ గారండి, నన్ను క్షమించండి. నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేనండి. నా దారి నన్ను వెళ్ళనివ్వండి. ఎహే, ఆ ఎదవేడుపు లాపండి. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఏం జరగాలండి? నేను మీకు మర్దల్నే కదా. అవును, కాదని ఎవరన్నారు? కానీ ఆ చిట్టమ్మ, నీలాంబరి రాత్రి మా మీదకి కోడిగుడ్లు టమాటాలు వేశారండి. కోడిగుడ్లు టమాటాలు విసిరారా? అవునండి. కరెంటు లేకపోవడం వల్ల చీకట్లో అవన్నీ మాకు కనిపించలేదు. వాళ్ళు గుడ్లు విసురుతుంటే మీరేం చేస్తున్నారు? ఎన్ని గుడ్లు విసిరారో లెక్క పెట్టుకుంటున్నామండి. ఏంటి? అదేనమ్మా, ఆ కోకిలమ్మ దెయ్యం వేషం వేసి నన్ను నా పెళ్ళాన్ని భయపెట్టి కాళ్ళ కింద కర్రెట్టేసి మా ముక్కులు పగలగొట్టారమ్మా. చూడండి పి రాజుగారు, అప్పటికే రాత్రి నేను చెప్పాను ఇంట్లో దయ్యాలు లేవు, ఏమీ లేవని. కానీ మీరు నా మాట నమ్మారా?
భయపడి పారిపోయారు. ఆ నేరాన్ని చిట్టెమ్మ నీలాంబరమే తోసేస్తారేంటి? అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం అవట్లేదు. మీ కూతురు మీ కోడలు కలిసి మమ్మల్ని రాత్రంతా రాజరప్పన పెట్టారండి. అవునండి, దోమలతో కుట్టించుకుంటూ చలిగాలికి వణికిపోతూ నరక యాత్ర అనుభవించామండి. మరి రాత్రి చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నారేంటి? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట! మా దేవతకి నిద్రభంగం కలిగిస్తామా? అవునమ్మా, మా ప్రాణాలు పోయినా సరే మా ఇంటి ఇలవేలుపుకి నిద్రభంగం సేం తల్లి. ఎంత ధైర్యం లేకపోతే ఆ చిట్టమ్మ నీలాంబరి కలిసి మిమ్మల్ని ఏడిపిస్తారా? అయినా వాళ్ళకి భయపడి మీరెళ్ళిపోవడమేంటి? మీకు భయపడి వాళ్ళు వెళ్ళిపోవాలి కాని. నిజమే తల్లి, కానీ మా వెనకాల మీరున్నారు కదా అన్న ధైర్యంతో ఆ చిట్టెమ్మ ముందు తొడగడితే, దాంతో ఆ చిట్టెమ్మ నా పని పడితే ఊరెల్లా ఉన్న నా బుగ్గలు పగిలిన ఎగ్గుల్లా చితికిపోతాయేమోనని భయమేసిందమ్మా. ఛ! మీరసలు మగాళ్లేనా? నాకు కూడా అదే డౌట్ అమ్మా. ఒసై, ఆ మాట ఎవరైనా అనొచ్చే, నువ్వు అని చావకూడదే. ఓ అనకూడదు కదూ, గబుకునొచ్చేసిందయ్యా. ఆ, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ పక్కన పెట్టండి. నేను చెప్తున్నాను, రాత్రి మిమ్మల్ని ఎంతగా అయితే టార్చర్ చేశారో ఇప్పుడు మీరెళ్ళి చిట్టమ్మ నీలాంబర్ని అంతగా టార్చర్ చేసిరండి. ఎవరడ్డొస్తారో నేను చూసుకుంటాను. అది మీరు చెప్పినంత తేలిక కాదమ్మా. ఎంత కాదనుకున్నా చిట్టమ్మ మీ కోడలు, నీలాంబరి మీ కూతురు. మీకు చెప్పకుండా వాళ్ళకొక రౌండ్ వేసామనుకోండమ్మా, తర్వాత మీరే మాకు 10 రౌండ్లు వేస్తారు. అందుకే భయపడి ఆగాం. పైగా వాళ్ళున్న ఇంట్లో మేము ఉండకూడదని నిర్ణయించుకున్నాం. ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. మీకెవరు కావాలో తేల్చుకోండి. అయితే నాకు వాళ్లే కావాలి. ఏంటి కాంతమ్మ గారు అంత మాట అనేశారు? అంటే మమ్మల్ని వెళ్ళిపోమంటారా? మరి మీలాంటి పిరికోళ్ళు నాకెందుకు? నా కూతురు కోడల్లాంటి ధైర్యవంతులే నాకు కావాలి. ధైర్యానికి మాకేం తక్కువ లేదమ్మా. మీరు అనండి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చేస్తాం. అది మీలో ఈ ధైర్యమే కావాలి. అందుకే అలా అన్నాను. ఇప్పుడేంటి, మీరున్న చోట వాళ్ళు ఉండకూడదు, అంతే కదా? అవునమ్మా, వాళ్ళుంటే గనక మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అయ్యో, అంత అవసరం లేదు. నీలాంబరి నా మీదే ఆస్తి కోసం కేసేస్తాను అంది. దాన్ని ఇంటి నుంచి ఎలా తరిమెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అందుకు తగిన అవకాశం మీరే ఇచ్చారు. పదండి, వెళ్ళి దడదళ్లాడించేసి నీలుని, దాంతోపాటు దాని ఫ్యామిలీని బయటికి గెంటేద్దాం. అలాగేనమ్మా. అలాగే ఏంటి అలాగా? వచ్చిన 2 రోజులకే పొగడ్డం ఆపేస్తారా? దీనికి పొగడతల పిచ్చి పట్టుకున్నట్టుంది. మా కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవత తల్లి నువ్వు. మీరు మా పక్కనుంటే ఈ ప్రపంచం మా అరచేతిలో ఉంటదమ్మా, మా అరచేతిలో ఉంటది. అవునమ్మా, మీరు మిమ్మల్ని నమ్ముకున్న భక్తుల్ని కాపాడడానికి వచ్చిన భద్రకాళి దేవతమ్మా మీరు. నాకు పొగడ్తలంటే నచ్చవు చింతామణి. అందుకే కదా అడిగి మరీ పొగిడించుకున్నా. ఏంటి? ఏమి లేదమ్మా, మా నోటితో పొగిడించుకునే అర్హత మీ ఒక్కళ్ళకే ఉందమ్మా. చాలు చాలండి, ముందెళ్ళి వాళ్ళ సంగతి చూద్దాం. పదండి, పదరా. పదక్క. చింతామణి, కాంతమ్మని భలే పొట్టలో వేసేసుకున్నాం కదా. వేసేసుకోవడం ఏంటి నాన్న, ఇంకా సేపట్లో ఆ చిట్టెమ్మోళ్ళని ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. పదండి పదండి, ఆ అద్భుతమైన దృశ్యం మనం కూడా చూద్దాం. పదండి, పదండి. పదండి. అమ్మా, సాల్వా కప్పుకున్నావు కదా, ఆ మంటింది కలిగించావా?
అవునవును, నీకు బాగా సలాడుతుంది. ముసల్దాన్ని అయిపోతున్నావు కదా. వదినా, మా అమ్మని ముసల్దాని అనేసరికి ఎంత రోసం వచ్చేసిందో. అవును చిట్టి, నువ్వు ముసల్దనగానే వెంటనే మంట దగ్గర నుంచి ఎలా వచ్చేసిందో. అమ్మా, నువ్వు పడు చూపిస్తావని నమ్మలేవే. ఎల్లి ఆ మంట దగ్గర కోసం, లేదంటే నీకు జలుబు చేసిందనుకో, అవతల నీ కావిరి పట్టలేక నేను చావాలి. ఎల్లు. చిట్టి, నీ ఫోన్ రింగ్ అవుతుంది. వదినా, కాసంత తెచ్చిపెట్టవా? సరే. చిట్టి, వర్మ వాళ్ళ అమ్మ కాల్ చేశారు. అత్తయ్య చేసిందా? ఇలేవు. హలో అత్తయ్య. అమ్మ చిట్టమ్మ, బాగున్నావా తల్లి? మేం బాగున్నాం అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. లత ఎలా ఉంది? మీ కోడలు ఎలా ఉందో నువ్వే అడిగి తెలుసుకో అత్తయ్య. హలో అమ్మ లత, నువ్వేం దిగులు పెట్టుకోలేదుగా? లేదత్తయ్యా. సమయానికి తింటున్నావా? తినకపోతే మా అక్క ఊరుకుంటుందా? నన్ను కొట్టైనా అన్నం తినిపిస్తుంది. అంటే నేను కొడితే నువ్వు తింటావు అన్నమాట. ఊరుకో అక్క. ఎలా ఉన్నారు అత్తయ్య? నాకేంటమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వు ఈ దిగులంతా పెట్టుకొని తిండి మానేయటం, నిద్ర మానేయటం అలాంటివేం చెయ్యొద్దు, సరేనా? అలాగే అత్తయ్య. మీరుండగా నాకేం భయం? నీ మాట వింటుంటే కడుపు నిండిపోతుందమ్మా. వీడి మాటలకి, వీళ్ళ నాన్న మాటలకి నువ్వు ఎలా ఉన్నావోనని నా మనసులో లేదు. ఇదిగో, ఇప్పుడు నీతో మాట్లాడాక నా మనసు తేలికపడింది. సరే, ఒకసారి చిట్టెమ్మకివ్వమ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య, వర్మ ఎలా ఉన్నాడు? వాడికేంటమ్మా, బానే ఉన్నాడు. ఊరికే ఆవేశంలో అలా అన్నాడు కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటున్నాడు తెలుసా. ఇప్పుడే, ఇంతకు ముందు కూడా నీ గురించి అడిగాడు. మీకు అబద్ధాలు సూట్ అవ్వవు అత్తయ్య. ఇంకెప్పుడు చెప్పడానికి ప్రయత్నించకండి. అమలత, అది అవునత్తయ్య. నిజంగా నా మీద అంత ప్రేమే ఉంటే అత్తింట్లో ఉండాల్సిన నేను ఇలా మా అక్కింట్లో ఉండేదాన్ని కాదు. చచ్చా, నువ్వు వాడిని అపార్థం చేసుకుంటున్నావమ్మా. నువ్వంటే వాడికి చచ్చేంత ప్రేమ అని ఇప్పటిదాకా నమ్ముతున్నాను అత్తయ్య. కానీ ఆ ప్రేమ కంటే పగే ఎక్కువ ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అత్తయ్య. అక్కతో మాట్లాడండి. చెప్పండి అత్తయ్య. ఏమీ లేదమ్మా. ఆ చుట్టుపక్కల కాంతమ్మ కాని, ఆవిడ మనుషులు కాని ఎవరూ లేరు కదా? ఎవరూ లేరత్తయ్య, మీరు ధైర్యంగా చెప్పండి. మన లత పరిస్థితి తెలిసే కావాలనే మా వాళ్ళు కానుకలు అడిగారమ్మా. ఆ విషయం నాకు తెలుసత్తయ్య. అందుకే నేను కూడా కావాలని ఆ కానుకలిస్తానని మాటిచ్చాను. ఎందుకంటే కానుకలు లేకపోతే మావయ్య శంకరనారాయణ గారి పరువు తీస్తారు. ఆయన గురించి చులకన చేసి మాట్లాడతారు. శంకరనారాయణ గారి బిడ్డలు ఆత్మాభిమానం కోసం సావరైనా సత్తారే తప్ప ఆత్మవంచన మాత్రం చేసుకోరు. అందుకే మా సెల్లెలి కంటే పౌరుషంగా కానుకలిస్తామని నేనే మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకుంటాను కూడా. నీ ఆత్మగౌరవం గురించి నాకు తెలుసమ్మా. కాకపోతే నీకు డబ్బులు అందేసరికి ఆలస్యం కావచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ ఈ తండ్రి కొడుకుల మనసు మారిపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని
నాకు చాలా భయంగా ఉందమ్మా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏటత్తయ్య అది? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. చచా, నువ్వు మా సొంత మేనత్తవి. నువ్వేటి చెప్పాలనుకున్నా నిస్సంకోచంగా చెప్పు. మీ అన్న కూతుళ్ళు అర్థం చేసుకుంటారు. అమ్మా చిట్టి, నువ్వు మా అన్న కూతురువా? అదే లత అర్థం చేసుకుంటుంది అని అంటున్నాను. ఓ, ఆ ఉద్దేశంతో అన్నావా? మరి లేకపోతే నేను శంకరనారాయణ గారి కూతురేటి. సరే అమ్మా, నువ్వింతగా అభయం ఇచ్చావు కాబట్టి నేను ధైర్యంగా చెప్పేస్తాను, విను. కాసేపట్లో నేను మీ ఇంటికి వస్తున్నాను.